మా భూములు మాకే కావాలంటూ రంగారెడ్డి జిల్లా రైతన్నలు పోరుబాట పట్టారు. రంగారెడ్డి జిల్లాలో గోశాల కోసం రైతుల భూములను సర్కారు గుంజుకుంటుందని ఆరోపిస్తున్నారు. ఎన్నికపల్లిలో 99 ఎకరాల 14 గుంటల భూమిని లాక్కునేందుకు రేవంత్ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని అన్నదాతలు మండిపడుతున్నారు. ఫ్యూచర్ సిటీ కోసం తమ జీవితాలను ఆగం చేయొద్దని వేడుకుంటున్నారు. సాగు భూముల్లో గోశాల ప్రతిపాదనను విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక రేవంత్ సర్కారు వెనక్కు తగ్గకపోతే పోరును ఉధృతం చేస్తామని రైతులు హెచ్చరిస్తున్నారు. ఇక గోశాల భూముల ఇష్యూపై మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ లైవ్ ద్వారా అందిస్తారు. అయితే మహేష్, దీని గురించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మున్సిపాలిటీలోని ఎన్నికపల్లిలో 99 ఎకరాల 14 గుంటల భూమిని అటు గోశాలకు కేటాయిస్తుందంటూ ప్రభుత్వంపై రైతులంతా కూడా వ్యతిరేకంగా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తీవ్ర నిరసన చెప్తున్న ప్రస్తుతం మనం రిజల్ట్స్లో చూడొచ్చు. అటు తమ భూములకు వచ్చారు, తమ భూములు లాక్కోవద్దు అంటూ కూడా రైతులు పెద్ద ఎత్తున కూడా ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ అటు గండిపేట దగ్గర ఉన్న 200 ఎకరాలకు సంబంధించి అక్కడ గోశాల నడుస్తుంది. అయితే ఆ గోశాలను ఇక్కడికి తరలించేందుకు కూడా కుట్ర నడుస్తుంది అంటూ కూడా వీరంతా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే అక్కడ 200 ఎకరాలలో అటు కోట్లాది ప్రాపర్టీ ఉండి ఇక్కడ ఎందుకు తీసుకొచ్చున్నారు? సాగు భూములు తాము వ్యవసాయం చేసుకుంటున్నాము, అయితే వ్యవసాయ భూములను ఎందుకు లాక్కుంటున్నారు అంటూ కూడా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు దశాబ్దాలుగా కూడా వీళ్ళంతా ఇక్కడ సాగు చేసుకుంటూ కూడా తమ జీవనాధారంకు కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం రైతులు అడుగుదాం. చెప్పండి, ప్రభుత్వానికి మీరు ఏం డిమాండ్ చేయబోతున్నారు? గోశాల తీసుకొచ్చినట్టు కూడా ఇప్పుడు తీసుకొస్తున్నట్టు కలెక్టర్ కూడా చెప్పినట్టు కూడా తెలుస్తూ ఉంది. దీని గురించి ఏం చెప్తారు? అయ్యా, ఇది ఈ రోజు కాదు ఆ రోజు కాదు, 75 సంవత్సరాల నుంచి ఈ భూములు ఉన్న మా తాతలు చచ్చిపోయారు, మా నాయనలు చచ్చిపోయారు. ఎంతోమంది ఈ పంట పెడుతుండగా మరి ఇలా పొలము దున్నుతున్నప్పుడు పాములు గరిచి. కానీ ఈరోజు గోశాల ఆవుల ప్రాణాలకు విలువ ఉన్నది, కానీ ఈ పేద రైతుల ప్రాణాలకు విలువ లేదు. కనుక ఈ భూమిలో మా ప్రాణాలు పోయినా సరే, మా ప్రాణాలు అర్పించినా సరే కానీ ఈ భూమి మటుకు గోశాలకు ఇవ్వనీయము. అయ్యా రేవంత్ దొరా, మేము ఈరోజు ఇందిరమ్మ రాజ్యం రావాలంటే ఇందుకేనా? ఈ పేదవాడిని దొక్కడానికా, లేక పేదవాడిని చంపడానికా? ఇందిరమ్మ రాజ్యం వచ్చిందంటే నిజంగా మనకు మంచి మేలు కలుగుతుంది. మన రేవంత్ దొరా మనకు మంచి న్యాయం చేస్తాడని మేమందరము ఎస్సీ ఎస్టీలను కలిసి అందరూ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం గెలిపించుకుంటే ఈరోజు ఇంత అవమానకరంగా, ఇంత బాధాకరంగా ఈరోజు చాలామంది సూసైడ్ చేసుకొని ఆత్మహత్య చేసుకోవడానికి చాలామంది రైతులు పాల్పడుతున్నారు. వద్దని వాళ్ళ ధైర్యపరిచినాం. అయ్యా మీరు పెద్దలు, ఈ లోకలు ఎమ్మెల్యే గారు యాదన్న గారు, నిజంగా మరి మాజీ ఎమ్మెల్యే గారు, మాజీ ఎంపీ గారు, మీరు దయచేసి ఈ పేదల పక్షాన మందరి సపోర్ట్ చేసి ఈ భూమి కొరకు మాకు తోడుగా ఉండాలని, భూమి పోనీయకుండా మీరందరికీ మాకు సహాయపడాలని పెద్దలందరికీ మనం చేస్తున్నాము. నిజంగా మరి ముఖ్యంగా వీడియో మిత్రులందరూ నిజంగా ఇక్కడ జరుగుతున్న ప్రతి లైవ్ మీరు మంచిగా చూపిస్తున్నందుకు మీకు కూడా వందనాలు చెల్లిస్తున్నాం. నిజంగా ఈ భూమి మట్టుకు ఈరోజు మా ప్రాణాలు ఈరోజు నిజంగా గోవులను ఈరోజు రోడ్డు మీద కాదు నడిపించేది, మా ప్రాణాల మీదకి వెళ్ళి మీ ఆవులను తోలుకరండి. మా ప్రాణాలు ఈరోజు మేమందరం రోడ్డు మీద వండుకుంటాము. ఆ రోడ్డు మీదకి వెళ్ళి మా శవాల మీదకి వెళ్ళి మీ ఆవులను నడిపించి మీ ఆవుల ప్రాణాలు రక్షించండి. ఎందుకంటే ఈరోజు మరి తెలంగాణ వచ్చి ఇన్ని రోజులైంది, కానీ స్వతంత్రం వచ్చి ఇన్ని రోజులైంది, కానీ పేదవాడికి దళితునికి స్వతంత్రం రానిలేని ఈ చీకటి జీవితాలు మేము ఇంకా ఈ బడుగు బలగైన వర్గాలు మేము జీవిస్తున్నాం. అయ్యా మరి మాకెన్నడూ స్వతంత్రం వచ్చేది? ఈ పేదవాడికి దిక్కు లేడా? ఎవడు ఈ పేదవాడిని ఆదుకునే వాళ్ళు లేడా? కనుక ఈరోజు మరి గౌరవనీయులైన సీఎం గారికి మేము మనవి చేస్తుంది ఏంటంటే, ఒక్కసారి మీ పెద్ద మనసుతో ఆలోచించి మా భూముల జోలు రాకుండా మా భూములు మాకు పట్ట చేయాలని పెద్దలందరికీ మేము మనం చేస్తున్నాం. కనుక ఈ యొక్క వినపము మీ దృష్టిలో ఉంచుకొని మాకు న్యాయం జరిగించాలని మేము వేడుకుంటున్నాం. ఆడియో గారు పిలుస్తున్నారు. ఎందుకు పిలుస్తారు అంటే, నిన్న వచ్చి ఏమన్నాడు ఆయన అంటే, ఆడియో గారు కలెక్టర్ గారు వచ్చి ఇది గోశాలకు ఇస్తున్నాము, మీకు ఎలాంటి హక్కు లేదు ఈ భూమి మీద. సార్ అయ్యా మరి గోశాల అనేది ప్రైవేట్ది కాదు అయ్యగారు అంటే, ఇది ప్రైవేట్ది కాదు, గవర్నమెంట్ది, ఇది మీకు ఎలాంటి హక్కు లేదు అంటే, మాకు ఏమన్నా చెయ్యండి అంటే ఏదో ఒకటి చేస్తాం, మీకు చేస్తాం, మీ ఊరికి ఏదైనా చేస్తాం, కానీ మీరు అనుకున్నట్టు మటుకైతే మేము చెయ్యము. మేము ఏది ఇస్తే అదే తీసుకోవాలి, కానీ మీ డిమాండ్ తోటి ఏది మటుకు తీసుకోవద్దు అన్నట్టుగా చెప్పారు. కనుక ఈరోజు మరి పొద్దుగాల గిట్ట వచ్చి మేము కొంతమంది రైతులు భూమి దున్నుతుంటే మరి పోలీసు వాళ్ళు వచ్చి మరి ఆ ట్రాక్టర్ తీసుకుపోయినట్టుగా విన్నాం మేము.
కనుక దయచేసి మరి రేపటి నుంచి మా భూమిని మేము దుంతాము కనుక లోకల్ లీడర్ కానీ ఆర్డీఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ మీరందరూ దయచేసి మా భూముల జోలికి రాకుండా మా భూములను డిస్టర్బ్ చేయకుండా అయ్యా మేము పేదవారిమి కనుక ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని మాకు న్యాయం జరిగించండి. నాతో పాటు కొంతమంది రైతులు అని చెప్పండి, ఏం చెప్తారు, ప్రభుత్వానికి ఏం డిమాండ్ చేస్తారు మీ భూములకు సంబంధించి? ఎన్కపల్లి విలేజ్ మోయినాబాద్ మండల్ రంగారెడ్డి జిల్లా సర్వే నంబర్ 180 దాదాపు 7 శతాబ్దాల కాలం నాటి నుండి అప్పట్లో 50 మందికి ఇక్కడ ఇచ్చారు పొజిషను. ఆ 50 మంది ఇప్పుడు 500 మందికి పైగా జీవనోపాధి దీని మీద ఆధారపడి ఉన్నారు. కావున ఎటువంటి గవర్నమెంట్ మేము గోశాలకు వ్యతిరేకమని మేము ఎప్పుడు ఎక్కడ కూడా చెప్పలేదు. గోశాల పెట్టండి, ఏ కంచెలనో వికారాబాద్లో 3 మేల కంచెలను ఎక్కడనో పెట్టండి. అదే జీవనోపాధి కల్పిస్తున్న దగ్గర 500 మంది రైతులకు మీరు అన్యాయం చేసినట్లు అవుతుంది. అందువల్ల మీరు ఎప్పుడైనా సరే ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. రైతులతో పెట్టుకున్నటువంటి గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఎక్కడ కూడా నిలబడలేదు. అట్లాగని మీరు పట్టాలు ఇస్తామన్నారు, పట్టాలు కూడా ఇవ్వకపోగా ఉన్న భూములను లాగేసుకుంటున్నారు. అందుకని దయచేసి మా యందు దయించి, మా రైతులందు దయించి మీరు మాకు పట్టాలు ఇవ్వాలని కోరుకుంటూ మనం చేసుకుంటాం. అట్లాగే ఇంకోటి ఏంటంటే మేము ఎప్పుడు కూడా గోవులు మేము వద్దని మేము అనలేదు. రైతుకు గోవుని ఇవ్వండి, లోన్ ఇవ్వండి, మేము గోవులను మేము కూడా రక్షిస్తాం. కానీ మీరేమి గోశాల పెడతాము? గోశాల మీరెవరండి గోశాల పెట్టడానికి? గవర్నమెంట్ మేము పెట్టుకోలేమా? మేము రైతులం, దళితులము. మేము ఇప్పుడు కాదు, తాతల కాలం నుండి మేము రైతులను మేము అన్ని చెప్పులు కొట్టి అన్ని చేసేవాళ్ళం. మీరెవరండి రైతులను మీరు వ్యతిరేకించి మీరు పొలాలు లావుకోవడానికి? మీకు అసలు ఆ చట్టంలో సరే అట్లా అని కూడా 2013లో వచ్చిన చట్టం ప్రకారం కూడా రైతులతో కలిసి మీరు ఎప్పుడైనా మాట్లాడిరా? ఎప్పుడు కూడా ఈ గవర్నమెంట్ కూడా ఎవరు కూడా ఇప్పటి వరకు మాట్లాడలేదు. మాట్లాడకపోగా చేయకుండా వచ్చి నిన్న కలెక్టర్ గారు కానీ ఆర్డీఓ గారు కానీ మన ఎంఆర్ఓ గారు కానీ వీళ్ళందరూ వచ్చి సడల్న మేము గోశాలకు అలాట్మెంట్ చేసినాం. గోశాలకు అలాట్మెంట్ చేయడానికి మీరెవరండి? మా పొలాలను మా తాతలు మా తండ్రులు 3 తరాలుగా మేము దీనిపైన జీవనోపాధి చేసుకుంటున్నాం. ఇటువంటి మా పొలాలను మీరు లాక్కొని మీ అందరి రైతులపై శవాలపైన నడవాలనుకుంటున్నదా గవర్నమెంట్? రేవంత్ రెడ్డి గారు దయచేసి, మా ఎమ్మెల్యే కూడా దళితుడే, కానీ మా దళితుల మరి ఆయన ఏం ఆలోచిస్తుండో అనేది మాకు కూడా తెలియదు. ఎందుకంటే మాకు తెలిసినంత వాళ్ళకు గైరాన్ భూములు అన్నిటికీ చైర్మన్ ఎమ్మెల్యే గారు ఉంటారు. మరి ఎమ్మెల్యే గారు ఏమన్నా లోపాయకారంగా ఏమన్నా చేసుకుంటున్నారా తెలియదు. ఎందుకంటే నిన్నటి నుండి లొల్లి అవుతుంది. ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడి వరకు రాలేదు. ఎందుకు రాలేదు అంటే గవర్నమెంట్ నుండి కానీ వాళ్ళ గోశాల వాళ్ళతో కానీ ఏమన్నా లోపాయకారంగా ఏమన్నా మాట్లాడుకుంటున్నారా? ఇప్పటివరకు కూడా చెప్పలేదు. ఎమ్మెల్యే మరి ఎందుకు ఇంతవరకు స్పందించలేదు? నిన్నటి నుండి పేపర్లో కూడా వచ్చింది, ఈరోజు ఎందుకు మాట్లాడట్లేదు ఎమ్మెల్యే గారు? మరి మీకు చెప్పిన ఆల్రెడీ మీకు అర్జీలు పెట్టుకున్నాం, కలెక్టర్కి అర్జీలు పెట్టుకున్నాం, ఆల్రెడీ అందరికీ అర్జీలు పెట్టుకున్నాం, ఎంఆర్ఓ ఆడియోలు అందరికీ అర్జీలు పెట్టాం. ఇంతవరకు కూడా ఎవరు స్పందించకపోగా సడన్గా నిన్న వచ్చి మీరు సర్వే చేసి మేము జస్ట్ చూసుకుంటున్నామన్నారు. పొద్దున ఒక రైతు ట్రాక్టర్తో పొలం దున్నుతుండగా ట్రాక్టర్ను తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టి మీరు రైతులను ఇబ్బంది పెడుతున్నారు. దయచేసి మా యందు దయించి మీరు పొలాలు లాక్కోవద్దని మనవి. ఓకే, మొత్తంగా చూసినట్టయితే ఇటు ఎన్కపల్లి గ్రామస్తులు అంతా కూడా అటు తమ భూములు లాక్కోవద్దంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ గోశాలు తీసుకురావద్దు, ఎందుకంటే వ్యవసాయ సంబంధించిన భూములు కాబట్టి ఇతర వేరే ప్రదేశాలకు తీసుకెళ్లాలి, తమ భూములు తమకే అప్పగించాలంటూ కూడా వీరంతా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఓవర్ టు స్టూడియో.